SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. ఆ పాయింట్ నోట్ చేసుకోరా. 2πr²r. రే సుధా, మాది ఎటర్నల్ లవ్ రా. ఎటర్నల్ లవ్ ఎవరిది ఏమిటి? అదేరా, ద గ్రేట్ లవ్ స్టోరీ ఆఫ్ జానకి అండ్ రాంబాబు. నన్ను చూడందే జానకి ఉండలేదు, జానకిని చూడందే నేనుండలేను. అంటే జానకి 100% నిన్ను కల్తీ లేకుండా ప్రేమించేస్తోందంటావు. నన్ను ప్రేమించక కాలేజీలో ఇలాంటి డబ్బా రేకుల సుబ్బారాయణ ప్రేమిస్తుంది. ప్రేమించదే. నాతో బైక్ మీద షికారుకు వస్తుంది, ఈవినింగ్ అయితే పార్క్ వస్తుంది. ఇక ముందు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది. ఆపండ్రా. ఓ సెల్ఫ్ కొట్టేసుకోవడం పెద్ద గొప్పతనం కాదు. ఏదో పిచ్చి చూపులు చూస్తూ నిలబడుంటావు, ఫోన్లే కదా పాపం అని పలకరించుంటుంది. ఆ మాత్రం దానికి అమర ప్రేమికులా పోజు కొట్టాల్సిన అవసరం నాకేం కనబట్టలా. రే, ఉడుకు మొత్తనంతో ఏడ్చి చచ్చే మీకు అలాగే అనిపిస్తుందిరా. రేపు మా పెళ్లి శుభ్రేఖలు వస్తాయి, అప్పుడు వచ్చి పప్పన్నం తిన్నాక ఏడుద్దురు గాని. రాంబాబు, నీది నిజమైన ప్రేమ అయితే ఓ పందెవరా. చెప్పరా, ఏడు పందెం? రే, జానకొస్తుంది, వెళ్ళి పట్టును ముద్దు పెట్టుకొచ్చేయాలి, అప్పుడు ఒప్పుకుంటాం. ముద్దు పెట్టుకోవడమా? అది నేను డైలీ చేసే పనే కదరా. అసలు నన్ను చూస్తే చాలు మూతి ముందుకు పెట్టేస్తుంది. ఎందుకో తెలుసా? ముద్దు కోసం. హరికథలు చెప్పడం కాదు, ముందు ముద్దు పెట్టుకుని చూపించు. రాంబాబు, వీడు అనవసరంగా నేను రెచ్చగొడుతున్నాడు. నువ్వు రెచ్చిపోయి అమ్మాయి జోలికి వెళ్ళావు అనుకో, గొడవ అయిపోతుంది. గొడవేంట్రా ఫూల్? నా ముద్దు జానకో మధుర స్వప్నం రా. రేయ్, అందరూ చూసి నేర్చుకోండి రా హౌ టు కిస్ అనేది. వద్దురా రాంబాబు. కొట్టిందిరా. అదిరి పట్టున్నాడు అమర ప్రేమికుడు. రే, నీదే నేర్చుకోవాల్సింది హౌ టు కిస్ కదరా, ఎలా చెంపదెబ్బ తినాలి అని. ఏం కొట్టిందిరా, అవుట్ పిల్లట్టు కాలేజ్ అంతా రీసౌండ్ వచ్చేసింది అనుకో. రే రాంబాబు, ఆ చెంప కాస్త కాపడం పెట్టించుకో. హౌ టు కిస్ నేర్చుకోవాలట. ఏమిటి నువ్వు చేసిన పని? అవుట్ పేల్చినట్టు అందరిలోనూ చాచిపెట్టి నా దౌడ మీద కొడతావా? బుక్క పూరిలాగా ఉడికిపోయి క్యాంటీన్ లో వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవాల్సి వచ్చింది తెలుసా? సారీ అండి, మరీ అంతలా తగులుతుంది అనుకోలేదు. మరి ఎంతలా తగులుతుంది అనుకున్నావు? పెళ్లికి ముందు ఒకసారి కొట్టావు, ఫోన్లే కదా అని ఊరుకున్నాను. పెళ్ళయ్యా కూడా రంపకాయలు కొడితే ఎలా? పైగా ఈ చెట్టు పక్కన తుప్పల చాట్లో కొడితే అదో దారి. అందరి ముందు కొడతావా? అందరిలోనూ మీరు అలా ముద్దు పెట్టుకుంటే కొట్టకుండా ఊరుకోమంటారా? నేను ముద్దు పెట్టుకున్నానే తప్ప నీ ముక్కే కొరకలేదుగా. పైగా మొగుడిని ముద్దు పెట్టుకున్నానేనుకో, పెళ్ళానిది నువ్వు కొట్టాలా? ఏమండి, మన మొగుడు పెళ్ళాలో నాకు ఎవరు తెలుసు చెప్పండి. మనం ఆడుతున్న నాటకం ప్రకారం మీకు నాకు ఏ సంబంధం లేనట్టేగా. అలాంటప్పుడు మీరు నన్ను ముద్దు పెట్టుకుంటే నేను ఊరుకున్నాను అనుకోండి, క్యూలో వెళ్లి గుళ్ళో దేవుడు దనబెట్టినట్టు అందరూ వరుసగా వచ్చి నాకు ముద్దులు పెడుతూ మొదలెడతారు. అందుకే కొట్టాను. తప్ప? అవునులే, నువ్వు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందనుకో. కాకపోతే కొట్టకుండా నువ్వు సిగ్గుపడి వెళ్ళుంటే నా ప్రేమ పాపులర్ అయి ఉండేదేమో. ప్రేమ కాదండి పాపులర్ అయ్యేది, ముద్దుల కోసం మొహం వచ్చిందానని నేను పాపులర్ అయ్యేదాన్ని. చూడండి, ముద్దు ముచ్చట లేకుండా ఈ మాయదారి నాటకం మనకి ఎందుకు వచ్చిందండి? చిలికి చిలికి గాలి వానైనట్టు ఈ నాటకం ముదిరి ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. నా మాట విని ఈ వేళతో ఈ నాటకాన్ని తెరవేసేసి. తెర వేసేయడం, స్టేజ్ ఎత్తేయడం అంతా నిష్టం అనుకుంటున్నావా? ప్రేమికులుగా వస్తూ వస్తున్న పేరు కాస్త నీ చెంపదెబ్బతో ఎగిరిపోయింది. కాబట్టి ఇంకా కొంతకాలం ఈ నాటకం ఇలాగే ఆడి తీరాల్సిందే. చెప్పడం మర్చిపోయాను, ఆ ప్రసాద్ గారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు నీ వంక గుట్ల గోపులా చూస్తూ నీ వెంట గుంటరక్కలా తిరుగుతున్నాడు. రాస్కెల్ రాస్కెల్ అని. ఏమండోయ్, ఏమిటి? తలుపులు తీసే వెళ్తున్నారు, రమ్మంటారా? లత, నువ్వు వెళ్ళవే, నేను లైబ్రరీకి వెళ్ళొచ్చేస్తాను. త్వరగా వచ్చేవి. అలాగే. హలో జానకి గారు. హలో. ఆ రాస్కెల్ ఏం చేసినా పాపం లేదండి. నాకే కనుక పవర్స్ ఉంటే 5 ఏళ్ళు జైలు తోయించేటవాడిని. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఇంకెవడండి, వాడే ఆ ఫుట్బాల్ రాంబాబు గారు. వాడు 10 మందిలో మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నట్టు కదా. ఎంత ధైర్యం అండి వాడికి. ఏది ఏమైనా మీరు ఆ విషయంలో నాకు బాగా నచ్చారండి. అదేనండి, వాడిని చాచి కొట్టారు కదా, అందుకని ఆ దెబ్బ చాలండి.
వాడి మీద మీకు ఎంత అసహ్యమో కోపమో తెలియజేయడానికి వాడిని మీరు ఎలా లైక్ చేస్తారులేండి. నాలాంటి కొంచెం డీసెంట్ ఫెలోని కాస్త అందం చందం ఉన్న వాడిని లైక్ చేశారంటే ఏదో అర్థం పర్థం ఉందనుకోవచ్చు. ఏమంటారు జానకి? నీ మౌనం అర్ధాంగీకారం అనిపిస్తుంది నాకు. నా విషయంలో నీ పూర్తి అంగీకారం తెలియజేసావే అనుకో, నిన్ను పెళ్లి చేసుకుని పూలకారులో ఊరేగించి ముద్దు మురిపాలను ఓ పద్ధతిలో నడిపించేస్తాను. ఏమంటావు? చూడు మిస్టర్ ప్రసాద్, నన్ను ముద్దు పెట్టుకున్నందుకు రాంబాబుని కొట్టానని సంతోషపడుతున్నావు కదూ. బట్ వన్ థింగ్, అతని మీద కంటే అతివాగుడు వాగే నీ మీదే నాకు అసహ్యం కోపం ఎక్కువ అవుతున్నాయి. మరోసారి నా జోలికొచ్చావో నీ 2 చంపులు పేలిపోగలవు. జాగ్రత్త. ఎంత పొగరే నీకు! నీ పొగరు అనచకపోతే నా పేరు ప్రసాదే కాదు. ఏమిట్రా తమ్ముడు, వారం రోజుల నుంచి కనిపించడం లేదు, సందడే లేదు. ఇదిగో ఈయనున్నాడనుకో. ఏమై రాగం? సాయం చేస్తున్నావుగా? చేశారులేండి. చూసారా తమ్ముడు? బావలా తిని కూర్చోటం కాదు కదే నా పని. నీకు తమ్ముడినైనందుకు కాయ కష్టం చేసి కనీసం దసరాకైనా నీకు పట్టు చీర పెట్టాల్సిన ధర్మం ఉంది కదా. అందుకే ఇదిగో ఈ అట్ట పెట్టి తేవడానికి కాయ కష్టం ఏ కల ఏ చెత్త కుండీలు వెతికినా దొరుకుతుంది. అకోయ్, నీ పెళ్లిలో బావ అలకపాన్ పెక్కినప్పుడు ఆ శాల్తీ మొహన్ చూస్తే చెత్త కుండీల్లో అట్టపెట్టెలు ఏరుకునే వాళ్ళ ఉన్నాడన్నాను, గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. దిక్కుమాల విషయాలని ఈ దరిద్ర భవన్ చూడగానే గుర్తొస్తాయి. వాట్ డూ యు మీన్? ఇంగ్లీష్ వాడి మొహానికి. అక్క 600 పెట్టి నీకు ఈ పట్టు చీర తీసుకొస్తే చెత్త కుండీలో అట్టపెట్టి అంటున్నాడు పెద్ద మనిషి. రేయ్, నిజంగా కొన్నావా? ఎక్కడైనా కొట్టేసావా? చాలా ఊరుకోండి. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఎంతైనా తోడబుట్టిన వాడికున్న ప్రేమ తాళి కట్టిన జిడ్డు మొహానికి ఎందుకుంటుంది? జిడ్డు గిడ్డు అనుకు. ఇప్పుడే సపరేట్ మొహం కడుకు వచ్చాను. కడిగేర్ల మొహం. ఎంతసేపు మన మొహం కడగడాలు, మన తల దూడాలు, మన కడుపు నింపుకోవడాలు తప్ప పెళ్ళానికి ఒక మంచి చీర తెద్దామని జ్ఞానమైనా లేదు. చూసారుగా మా తమ్ముణ్ణి. ఒరే తమ్ముడు, నువ్వు రోజు ఇక్కడికే వచ్చారా భోజనానికి? అసలే హోటల్ తిండి పడదు. ఉండరా, ఇప్పుడే బీరువాలో. నీలాంటి అందమైన ఆడపిల్ల మీద ఏ మగాడికైనా ఏ ఉద్దేశం ఉంటుందంటావు? జానకి, నువ్వు అరిచి గీ పెట్టినా నిన్నెవడూ కాపాడడానికి రాడు. మర్యాదగా లొంగిపో. దగ్గరకొచ్చి ఈ యాసిడ్ నీ మొహం మీద పోస్తాను. ఆల్ రైట్, ఈ రాత్రికి మన ఇద్దరి మధ్య ఏం జరగకపోవచ్చు, కానీ మన ఇద్దరం ఈ రాత్రికి ఈ ల్యాబ్ లో ఉన్నామని రేపు నలుగురికి తెలిస్తే నీ బతుకేలాగో అల్లరిపలవుతుంది. నాకది చాలు. రాత్రి శోభనం బాగా జరిగిందా? చూస్తే తెలియట్లేదురా, రాత్రంతా కంటి మీద కునికిలేదు అనుకుంటాను. మీలో ప్రసాద్ ఎవరు? నేనే. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? నేనేం తప్పు చేశాను? అవన్నీ పోలీస్ స్టేషన్ చెప్తావు, ముందు జీబెక్కు. జానకి, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు?
అదా అది రాత్రి హాస్టల్లో నా ఫ్రెండ్ గదిలో నోట్స్ రాసుకుంటూ కూర్చునిపోయాను. టైం కింద అయిపోయింది. ఇప్పుడే వెళ్తావా ఇక్కడే పడుకో అంటే సరే అని అక్కడే పడుకుని పోయానండి. అంతే కదా, తెల్లారి వరకు నువ్వు రాకపోయేసరికి ఏం జరిగిందా అని కగాలి పిల్ల తిరుగుతూ ఉన్నాను. రాంబాబు, రాంబాబు, నీకు ఈ విషయం తెలుసా? ఏంట్రా? ఆ ప్రసాద్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారట. ఎందుకని? మన క్లాస్మేట్ సుధీర్ లేడు, నేను రాత్రి వాడతాలా ఈ ప్రసాద్ గారు పగలగొట్టాడట. దాంతో వాడు సావు బతుకుల్లో ఉన్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచి పనే చేశారు. నేను ఎప్పుడో అనుకున్నాను గురు, వీడు వేసే వేద వేషాలకి ఇలాంటిది ఏదో జరుగుతుందని. బాగా జరిగింది. వెరీ గుడ్. జనక్ గారు పాపం ప్రసాద్ అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేశారట. నిన్న రాత్రి సుధీర్ని ప్రసాద్ సావుగొట్టి చంపిన నేరం మీద అతని మీద కేసు పెట్టారు. ఆ కారణంగా 5-6 ఏళ్ళు చెప్తే అతని జీవితమే నాశనం అవుతుంది. అంత శిక్ష వాడికి పట్టడం న్యాయం అంటారా? దయచేసి మీరు కోర్టుకు వచ్చి సుధీర్ దెబ్బలు తిన్న సమయంలో ప్రసాద్ మీతో పాటు ల్యాబ్ లో ఉన్నాడని సాక్ష్యం చెప్తే ఒక నిర్దోషిని కాపాడిన వాళ్ళు అవుతారు. జరిగిన తప్పుకు వాడిని మన్నించి మీరే వాడిని కాపాడాలి. ఈ ముద్దాయి ప్రసాద్ శుక్రవారం రాత్రి 12 గంటలకి ఒంటరిగా వస్తున్న తన క్లాస్మేట్ అయిన సుధీర్ని దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించినట్టుగా బలమైన సాక్ష్యాలున్నాయి. సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. యువర్ ఆనర్, క్యాంటీన్ ఓనర్ గోపయ్య, విద్యార్థి రామారావు, పోలీస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ చెప్పిన సాక్ష్యాల ప్రకారంగాను అక్కడే దొరికిన పి అనే అక్షరం గల ఈ చేతురుమాల ఆధారంతోనూ ఈ ప్రసాదే సుధీర్ను కొట్టినట్టుగా నిరూపణైంది. ఒక అమాయకుణ్ణి అతి దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయి చర్యను అటెంప్ట్ మర్డర్ గా నిర్ణయించి సెక్షన్ 307 ప్రకారం కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ ప్రసాద్, నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? ఈ నేరం నేను చేయలేదు సార్. ఆ రోజు రాత్రి సుధీర్ దెబ్బతిన్న సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా నేను లేను సార్. మరైతే ఆ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఆ రాత్రంతా మా కాలేజ్ కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉన్నాను సార్. నువ్వు ఆ రాత్రంతా ఆ ల్యాబ్ లోనే ఉన్నావడానికి ఏమిటి సాక్ష్యం? సాక్ష్యం మిస్టర్ ప్రసాద్, నువ్వు చెప్పేదంతా నిజమని నమ్మాలంటే, నిర్దోషిగా నువ్వు బయటపడాలంటే ఆ రాత్రంతా నువ్వు ల్యాబ్ లోనే ఉన్నట్టుగా మాకు సాక్ష్యం కావాలి. ఎవరు నీకు సాక్ష్యం? యువర్ ఆనర్, ప్రసాద్ చెప్పే మాటలకి ప్రత్యక్ష సాక్షిని నేనున్నాను. చూడమ్మా, నువ్వేదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పు. యువర్ ఆనర్, ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రసాద్ నాతోనే ఉన్నాడు. ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, అతనితో పాటు ల్యాబ్ లో ఆ రాత్రంతా నేను ఉన్నాను కనుక. ఆ రాత్రి వేళ ఒంటరిగా ఒక మగాడితో ఆ ల్యాబ్ లోనే ఉన్నారా మీరు? అవును, ఉన్నాను. సాధారణంగా కాలేజీ ల్యాబ్ లో ప్రాక్టికల్స్ ఉదయం పూట చేస్తుంటారు. మరి మీరు రాత్రంతా ఉండి ఏం చేశారు? యాక్సిడెంట్ గా మేము ల్యాబ్ లో ఉండగా ప్యూన్ చూసుకోకుండా తలుపులు తాళం వేసేశాడు. ఆ కారణంగా దురదృష్టవశాత్తు మేము ల్యాబ్ లో ఉండిపోయాం. అలా ఉండిపోయిన మీరిద్దరు ఆ రాత్రంతా ఎలా గడిపారు? ఓ రాత్రి వేళ మీరు మీ ఇంట్లో మీ చెల్లెలతో ఉండాల్సి వస్తే ఎలా గడుపుతారో అలాగే గడిపాను. ఎలా గడిపానన్న ప్రశ్న అనవసరం. ఆ రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నట్టుగా నా సాక్ష్యమే మీ కోర్టుకు కావాల్సింది. యువర్ ఆనర్, సుధీర్ మీద దౌర్జన్యం జరపడానికి ఆ రాత్రి ప్రసాద్కి ఏ విధమైన అవకాశం లేదు. అందుకు సాక్ష్యం నేనే. జానకి అనబడే ఈమె చెప్పిన సాక్ష్యం ప్రకారం సుధీర్ మీద ప్రసాద్ దాడి జరపలేదని నిర్ణయించి ఇతన్ని నిర్దోషిగా వదిలివేయడమైనది. అసలు దోషి ఎవరో తెలుసుకోమని పోలీసు వారిని కోరుతున్నాను. జానక్ గారు, మీకింత మంచి మనసుందని, మీకింత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందని నేను ఊహించలేకపోయాను.
నేను మిమ్మల్ని అలర్ట్ చేయాలని పథకం వేశాను, కానీ కోర్టులో శిక్ష పడకుండా నన్ను రక్షించారు. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. చూడండి ప్రసాద్ గారు, నేను చేసిన మహోపకారం అని మీరు నాకు రుణపడి ఉండాలని ఏనాడు నేను కోరుకోలేదు. ఆడపిల్లలకు గౌరవ మర్యాదలు ఇచ్చి మీరు మంచి మనిషిగా బ్రతకాలని కోరుకుంటున్నాను. వస్తాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? పాపం ప్రసాద్కి అన్యాయంగా శిక్ష పడుతుందని కోర్టు బోనెక్కి కొంపెక్కిన కోడ్లాగా అతను నేను ఒక రాత్రంతా ఒంటరిగా గడిపామని చెప్పొచ్చావు, అంతేనా? అది కదండి, అసలు జరిగింది ఏమిటంటే మరో కట్టుకథ వినిపించాలని ప్రయత్నించుకో. ఒక రాత్రంతా వాడితో కాలేజీ ల్యాబ్లో ఒంటరిగా గడిపొచ్చి ఏమైపోయావని నేను అడిగితే హాస్టల్ స్నేహితురాలంటూ అబద్ధాలు చెప్పి చేసిన మాట వినండి, నిజంగా నేనే తప్పు చేయలేదు. తప్పు చేసిన మనిషికి అబద్ధం చెప్పడం తప్పనిసరి అవుతుంది. ఏమండి మీరేనా ఎలా మాట్లాడారు? పబ్లిక్ కోర్టులో 10 మందిలోనూ అతనితో రాత్రంతా ఉన్నానని చెప్పి ఏ తప్పు చేయలేదని ఎవరిని నమ్మించాలనుకుంటున్నా? ఊరు వాడా నీ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో వెళ్ళి విను. ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు, కానీ మీరు కూడా నన్ను అనుమానిస్తే నా అనుమానానికి అర్థం ఉంది. నేను నిందించడానికి నిజమైన కారణం ఉంది. కట్టుకున్న పెళ్ళాం పరాయవాడితో రాత్రంతా గడిపిందంటే దేవుడైనా సరే అనుమానించి తీరుతాడు. నేను ప్రేమ నాటకం ఆడమంటే నువ్వు నా కళ్ళు కప్పి నీకు నచ్చిన మనిషితో నీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడతావా? ఏమండి మీకు చేతులెత్తి దండం పెడతాను, నన్నంత మాట్లాడకండి. నేను నిజంగా నువ్వు ఆ రాత్రి ఏ తప్పు చేయని దానివైతే మర్నాడు ఉదయం నాకు అబద్ధం చెప్పుండేదానివే కాదు. ఇంతకాలం మన ఇద్దరం ఆలుమగలు కానట్టుగా నటించాం. ఈ క్షణం నుంచి ఆ నటనే నిజం చేసి ఆలుమగలు కాకుండానే ఉండిపోతాం. ఏమండి 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 నేను చెప్పేది వినండి, నిజంగా నేనే తప్పు చేయలేదు, నా మాట నమ్మండి. ఏమండి ఏం మహాతల్లి, శోకదేవతలా ఉంటే జాలి పడిపోయి ఏమీ అనవనే? చేసే నిర్వాహకం చాలు, బయటికి రాడు. మావయ్య గారు, మావయ్య గారు, బాబాయ్ గారు అంటూ మా పరువు తీయాలని చూడకు. అసలు మిమ్మల్ని అనాలి. ఆడపిల్ల కనిపించగానే పరవశించిపోయి నాకు తెలియకుండానే ఇల్లు అద్దెకిచ్చారు. ఇప్పుడు ఎవడ గారు వాళ్ళతోనూ వీళ్ళతోనూ రాత్రులు తిరిగి ఏమిటి? నేనే తప్పు చేయలేదు. లేకపోతే చేశానంటావేంటి మహాతల్లి? నువ్వు ఇంట్లో ఉంటే ఊర్లో ఉన్న కుర్రబెదలందరూ వచ్చి ఇక్కడ తిష్టేస్తారు. దయచే తల్లి. అది కదండి. చూడమ్మా, ఇంక మాటలు అనవసరం, వెంటనే ఖాళీ చెయ్యి. నేను చెప్పేది వినండి, నాకు పెళ్ళయింది. మా ఆయన ఇదిగోమ్మా, నీకు పెళ్లి అయ్యిందో లేదో, మీ ఆయన ఉన్నాడో ఊడాడో మాకు అనవసరం. నువ్వు కష్టం పెట్టినాడు. ఈవిడ మాట జానకి, అవును ఇక్కడ పడిపోయింది ఏమిటి? జానక్ గారు, జానక్ గారు, జానక్ గారు, ఒరే ఒళ్ళు కాలిపోతుందిరా. ఓపెన్ చేయి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన మా ఇంటికి తీసుకొచ్చి. అలాగే ఈవిడ మా ఇంటికి తీసుకెళ్తాను. ఓకే ఓకే. మెంటల్ స్ట్రెయిన్ వల్ల టెంపరేచర్ పెరిగింది. మరేం పర్వాలేదు, 2-3 గంటల్లో జ్వరం తగ్గి కళ్ళు తెరుస్తారు. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి.
నథింగ్ టు వరీ, వస్తాను. థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు. అమ్మా నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. జానకిని జాగ్రత్త చూస్తాను. అలాగే బాబు. పదరా. ఏమిటి రాంబాబు మీరు భార్యాభర్తలా? ఏమిటి జానక్ గారు మీరు చెప్పేది నిజమా? అవును సుధాకర్ గారు, అగ్ని సాక్షిగా పెద్దల ముందు ఆయన నాకు కట్టిన తాళి, అర్థం లేని ప్రేమ నాటకం ఏదో ఒక నానార్థం తెస్తుందని నేను భయపడుతూనే ఉన్నాను. అనుకున్నట్టే జరిగింది. ఆయన నన్ను అనుమానించి ఇక నా ముఖం కూడా చూడన్నారు. మీ చేత నాటకం ఆడించిందే కాకుండా మిమ్మల్ని అనుమానించాడా? ఎందుకు? నిర్దోషైన ప్రసాద్ కోసం ల్యాబ్ లో రాత్రంతా ఉన్నానని కోర్టులో సాక్ష్యం చెప్పాను. నేనే పాపం చేయకపోయినా ఆ రాత్రి నేనేదో తప్పు చేశానని ఆయన నన్ను అనుమానించారు. నన్ను క్షమించండి. మీకింత అన్యాయం జరగడానికి కారణం నేను. మంచి మనసుతో నన్ను రక్షించిన కారణంగా మీ కాపురం నాశనమైంది. మీకు జరిగిన అనర్థాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నాది. రాంబాబుని కలిసి నిజం చెప్పి దగ్గరికి తీసుకొస్తాను. అవును ప్రసాద్, అనుమానంతో మూసిపోయిన రాంబాబు కళ్ళు ఎలాగైనా తెరిపించాలి. ఒరే రాంబాబు, ఇడియట్లా బిహేవ్ చేస్తావేంటి? తనకి జానక్ మధ్య నైట్ ల్యాబ్ లో ఏమీ జరగలేని ప్రమాణం చేసి చెప్తున్నా వినవేంటి? అవును రాంబాబు, నువ్వు అనవసరంగా జానకిని అనుమానిస్తున్నావు. తప్పు చేసిన ప్రతి వెధవ ఇలాంటి నీతి కబుర్లే చెప్తాడు. మళ్ళీ ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడ్డావు, నీ ప్రాణాలు తీస్తాను. రాంబాబు, వాడింత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. కనీసం ప్రసాద్ చెప్పేది కనుకుండా ఆవేశంతో పిచ్చివాళ్ళ ప్రవర్తించాడు. వాడికి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఎవరు చెప్పినా నిజాన్ని నమ్మరు. నా జీవితంలో అంతమైపోవాలని రాసి పెట్టాడేమో ఆ దేవుడు. రాంబాబు గారు, రాంబాబు గారు, ఎవరు? ఎవరది? తలుపు తెరవండి. ఈ టైంలో మా స్నేహితురాలతో సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. తను హాస్టల్ దగ్గర దింపేసి రిక్షాలో వస్తుంది. మధ్యలో ఒకరికి రిక్షా అయిపోయిందండి. ఇంతలో ఎవరో నలుగురు రౌడీ వదవులు నన్ను చుట్టుముట్టి అల్లరి చేయబోయారు. వాడిని తప్పించుకుని వస్తుంటే వెంటపడ్డారండి. ఇక్కడ దాకా రావడంతో మీ ఇల్లు గుర్తొచ్చి భయపడి పారిపోయి వచ్చేసానండి. నువ్వు లోపలికి రావాణి. ఆడు ఒంటరిగా కనిపిస్తే చాలు, ఒళ్ళుపోయి తెలీదు వేధవల్. వాన్లో ఇంటికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు. ఈ టైంలో ఆటోలు రిక్షాలు దొరకవు. ఒకవేళ దొరికినా ఈ టైంలో నువ్వు వెళ్ళడం చాలా ప్రమాదం. పోలే పంచే, ఈ రాత్రికి ఇక్కడే పడుకుని పొద్దునే వెళ్ళు. అరే పూర్తిగా తెలిసిపోయావు. కొన్ని టవల్ తీసుకొస్తాను. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. తాతయ్య, నాన్న, ఏమిటి హఠాత్తుగా ఎలా వచ్చారు? ఏముందిరా, నువ్వు అమ్మాయి ఎలా కాపురం చేస్తున్నారో ఓసారి కళ్ళారా చూద్దామని. ఇంతకు అమ్మాయి ఏది? జానకి, అమ్మాయి జానకి. జానకి జానకి లేదు. జానకి లేదా? మరి ఈ అమ్మాయి ఎవరా? ఈ అమ్మాయి వాణి అని మా కాలేజీలో చదువుతోంది. జానకి లేకపోవడం ఏమిటి? మరో అమ్మాయి నీ గదిలో ఉండటం ఏమిటి? ఏమిట్రా ఇదంతా? ఏముంది, జానకి వెళ్ళిపోయింది. రాత్రి వాన వచ్చినప్పుడు ఈ అమ్మాయి వచ్చింది. ఏమిటో నీ అర్థం లేని వాగుడు. జానకి ఇంట్లో లేకుండా చూసి ఆ అమ్మాయితో కాపురం పెట్టావా? అమ్మాయి లేకుండా రాత్రి అంతా ఆ పిల్ల మనవాడు తలుపులు వేసుకుని లోపల ఉన్నారంటే కాపురం నడిపినట్లే. తాతయ్య, మధ్య లేకుండా మాట్లాడుకో. వాన్లో చిక్కుకుని రౌడీల కారణంగా తప్పనిసరి ఇక్కడికి వచ్చే అమ్మాయికి తలదకోవడానికి కాస్త చోటు
నోటికొచ్చినట్టు నింద వేస్తారేమిటి? అంటే రాత్రి అంతా ఇద్దరు ఒక గదిలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఏం జరగలేదంటావు? దైవ సాక్షిగా చెప్తున్నాను, మా ఇద్దరి మధ్య ఏ తప్పు ఏ పాపం జరగలేదు. అయినా తప్పనిసరి ఓ కప్పు కింద ఆడది మగాడు తలదాచుకున్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య తప్పుడు సంబంధం ఉందని అనేటివేనా? ఏరా తప్పంటావా? మరి నువ్వు ఆ తప్పు ఎందుకు చేసావురా జానకి విషయంలో? నాన్న, ఏమిటి వినడేది? అదేరా, నువ్వు పరాయి పిల్లతో ఒక రాత్రి ఏకాంతంగా పవిత్రంగా గడిపినట్టే జానకి కూడా తప్పనిసరి పరాయి వాడితో ఏ తప్పు చేయకుండా ఒక రాత్రి గడిపుండొచ్చుగా. జానకి ఆ వేళ తప్పు చేసింది. అలాగే రాత్రి నువ్వు తప్పు చేసి ఉండొచ్చుగా. లేదు, నేనే తప్పు చేయలేదు. కావాలంటే వాణ్ణి అడగండి. జానకితో ఉన్న ప్రసాద్ చెప్పిన మాటలు నువ్వు నమ్మనప్పుడు నీతో గడిపిన ఈ అమ్మాయి మాటలు మేమెందుకు నమ్మాలరా? నాన్న, ఎందుకురా అరుస్తావు? తాళిగట్టి పెళ్లాడిన భార్యని పరాయి మనిషిలా నాటకం మొండితనం చేసింది నువ్వు. ఆడపిల్లగా ఆ పిల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నా నాటకం మాత్రం సాగించాలి అని మొండి పట్టింది నువ్వు. కర్మగాలి ఆ పిల్ల ఒక రాత్రి ఏ చిక్కుల్లోనో చిక్కుకుంటే నిందలు మోపి ఇంట్లోంచి బయటికి గంటింది నువ్వు. ఒరేయ్, జానకి అని పేరు పెట్టుకున్నందుకు నిజంగానే భర్తతో నిందలు మోపబడి బయటికి గంటబడిందిరా అమాయకురాలు. నువ్వు పరాయి అమ్మాయితో ఉండటం, పైగా ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్పడం మేమందరం నమ్మాలి. మరి జానకి చెప్పిన మాట నువ్వెందుకు నమ్మలేదురా? ఏరా, మగాడివైన నీ మాట నిజమైనప్పుడు ఆడపిల్ల ఆ అమ్మాయి మాట నిజమెందుకు కాకూడదురా? ఏ ఇద్దరి మధ్య బంధమైనా 10 కాలాల పాటు బంగారంలా ఉండాలి అంటే కావాల్సింది ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం రా. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న భార్యను అనుమానించిన, ఆఫీసులో ఉన్న భర్తను భార్య అనుమానించిన ఈ లోకంలో కాపురాలు నిలబడవురా. మనసు ఉన్న తర్వాత మనిషిని మనిషే నమ్మలేకపోతే అంతకంటే దురదృష్టం, దౌర్భాగ్యం మరొకటి లేదు. బాబు, ఆ రోజు నేను చెప్తుంటే కూడా నా మాట వినలేదు. నేను దుర్బుద్ధితో అనుకున్న పనికి నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు సహాయపడిన ఈ ప్యూన్ గాడి మాట నా విను. చెప్పు. అవును రాంబాబు గారు, నన్ను మన్నించండి. ఆ రోజు ఆ అమ్మ బయటికి రాకుండా ల్యాబ్ తలుపులు గడిపెట్టింది నేనే. ఆ రాత్రిపూట ఎప్పుడు ఏం గొడవ జరిగిపోద్దో అని అద్దం నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ అమ్మ ఈయన గారిని దగ్గరికి రానియకుండా యాసిడ్ సిరా చేతితో పట్టు కూర్చుంది బాబు. నేను తప్పు చేయాలనుకున్నా తను పవిత్రంగా ఉండి నా కళ్ళు తెరిపించింది. కోర్టుకొచ్చి నన్ను కాపాడింది. వయసులో చిన్నదైనా చేతులెత్తి దండం పెట్టవలసిన దేవత జానకి. పరిస్థితుల కారణంగా ఆడా మగ ఒక చోట ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏం చేశారని, వాళ్ళ మధ్య పాపం జరిగిందని అనుకోవటం పొరపాటు. అది మీకు అర్థం కావాలనే మీ తాతగారి సలహా మీద రాత్రి నన్నెవరో తరిమినట్టుగా ఇక్కడికి వచ్చి నాటకం ఆడాను. రావుడు, అర్థం పర్థం లేని నాటకం ఆడి ఆ అమ్మాయిని అనవసరంగా ఇంట్లో నిలబొచ్చావు. అసలు లెక్క ప్రకారం నీకు ఈ పాటి కళ్ళు పోయి ఉండాల్సిందే. ఏమయ్యా, నా కొంపలో ఉంటూ నాకే తిరుగుకుండా ఇంత నాటకం ఆడతావా? అసలు ఇంట్లోంచి వెళ్ళగొట్టాల్సింది నిన్నయ్యా. అక్కోయ్, బావ పొరపాటున ఇంతకాలానికి మంచి మాట అన్నాడు. అవును రోయ్, కాసేపు పెద్ద నోరు మోస్తారా? ఏనా, ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నాయా? దేవతల నెత్తిని పెట్టుకోవచ్చు జానకిని నిందించడం తప్పని ఒప్పుకుంటావా? నిజమే తాతయ్య, నా మూర్ఖత్వంతో ఈ ప్రేమ నాటకం మొదలు పెట్టాను. నా తొందరపాటుతో జానకిని దూరం చేసుకున్నాను. నువ్వు మగాడిరా, తేలిగ్గా వదిలించేసుకుందాం అనుకోవచ్చు. కానీ తను అనుకోదు. ఎందుకని అడగదే? మెడలో నువ్వు గట్టిన తాళిబొట్టును ఉంచుకున్న ఆడది కాబట్టి. పక్కవాట పొంది నువ్వు చేసిన వెధవ పనికి సిగ్గే పడతావో క్షమాపణ కోరుకుంటావో నీ ఇష్టం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.